పసుపు. ఇంకా మొత్తానికైతే కంటిన్యూగా వీడియోలు పెడదామంటే నా సెల్ అయితే హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింకీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వదిలేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ ఇవ్వకుండానే చూస్తున్నారు. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? 2 రోజుల నుండి అయితే చలి అయితే ఘోరంగా కొడుతుంది కదా ఫ్రెండ్స్. 7:30 అయింది ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ ఇప్పుడే ఇంకా మా ఇంట్లో పత్తి తీస్తున్నాం. వేరే వాళ్ళకైతే ఇప్పటిదాకా వచ్చి వంట చేసి మంచిగా స్నానం చేసి ప్రశాంతంగా ఉండేదాన్ని. కానీ మా ఇంట్లో పత్తి తీస్తున్నాం కాబట్టి ఇంకా జోకాలి, మొత్తం మూటలు మొత్తం విప్పాలి కదా ఫ్రెండ్స్. లేట్ అయిపోయింది, 7:30 అవుతుంది. నేనైతే ఫుల్ టైర్డ్ అయి ఉన్నా ఫ్రెండ్స్. అందులోనే మా ఆయన కూడా ఈరోజు ఎర్లీగానే వచ్చారు. ఎందుకు అంటే మా ఆయన తొందర రావడానికి రీజన్ ఏంటి ఫ్రెండ్స్ చెప్పాలా? ఏం ఘనకారం చేశారో తెలుసా మా ఆయన? ఈరోజు నేను తొందరగా వెళ్ళిపోతే మా ఆయన వెనుక ఉండి మంచిగా డోర్కి తాళం వేసేసి తాళం చెవి తీసుకెళ్ళిపోయారు ల్యాబ్కి. ఇంత మంచి పని చేసిండ్రు మా ఆయన. ఇంకా వచ్చేసరికి ఇంటికైతే తాళం వేసింది. అత్తమ్మకి అడిగితే నాకేం తెలుసు, నువ్వే తీసుకెళ్ళినావని అనుకున్నానని అత్తమ్మ అంటుంది నా మీదనే మళ్ళీ రివర్స్. ఇక మా ఆయనకు కాల్ చేస్తే ఇక నేనే తీసుకొచ్చిన అని చెప్పేసరికి ఇంతసేపు అయితే బయట ఉండే మా ఆయన ఇంకా వచ్చి చూడండి మంచిగా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చిర్రు, కట్ చేస్తున్నారు. చికెన్ పకోడీ వండుతారట. నేనైతే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మా ఆయన కర్రీ చేస్తున్నాను, పకోడీ మళ్ళీ కర్రీ కూడా చికెన్ కర్రీ పులుసు చేస్తారంట. ఇప్పటి వరకు అయితే చేయాలి ప్రయోగం. చిటి నీకేం కావాలి చెప్పు. నాకు పకోడీ కావాలి, నాకు పకోడీ కావాలి. అది ఫ్రెండ్స్, ఇంకా మనం ఫస్ట్ టైం చేస్తున్నది ఏదైనా కానీ చేయాలి తినాలి ఆతృత్వం ఎక్కువ ఉంటుంది. మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా వస్తుంది ఏంటి అన్నది చూద్దాం. ఇంకా దీంట్లో ఏమేమి వేయాలో మరి చెప్తే నేను చేస్తా. నేను ఇప్పుడు చేసిన యూట్యూబ్ లోనే నువ్వు ఆగు ఇందాక కూడా నేను యూట్యూబ్ లో చూసే చేస్తున్నా. ఎట్లయితే నాకైతే తెలియదు. తీసుకురా. ఇంకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాం. బొక్కలు ఉన్నాయి మొత్తం పక్కన పెట్టేసినాం. పులుసు చేసుకొని తిందామని. శనగపిండి మళ్ళీ అది ఏం మిక్స్ చేసినావు? బియ్యం పిండి శనగపిండి అంట దీంట్లో చేసినాం. ఇంకేం వేయాలి? ఉప్పు ఒకటి, కారం ఒకటి, ఇంకేం వేస్తారో తెలియదు. ఇంతకు ముందు యూట్యూబ్ లో చూసి వచ్చినావేమో. వాళ్ళు ఏదేదో వేసిన నాకు కొన్ని ఐటమ్ తెలియదు. సరే చూద్దాం ఏమేమి వేస్తారో. తర్వాత వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఏం మిస్ చేసినామో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తుంది. కొద్దిగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ఏం మిస్ అయ్యామన్నది. ఓకేనా? ఇంకా యూట్యూబ్ లో చూసి అయితే ఇంకా ఏమేమో వేసిండ్రు. మేమైతే మాకు ఉన్న దాంట్లో పెట్టుకుంటాను. పసుపు కలుపు బాగా కలుపు. అది మిక్స్ కాకపోతే ఆయిల్ కూడా వేసుకో కొద్దిగా. ఆయిల్ వేస్తే త్వరగా మిక్స్ అవుతుంది అట. చికెన్ కావాలా స్వీటీ? పకోడీ కావాలా? ఎందుకంటే తిన్నావు చూడు. అలికినవ అమ్మ ఓ చిలక రామశిలక, అలికినవ అమ్మ ఓ చిలక రామశిలక.
కొద్దిగా మిక్స్ చేసిన ఇంకెక్కడ పెట్టాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టు. కొత్తిమీర వేసిండ్రు, మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసిండ్రు. ఇంకా దాన్ని అయితే ఇంకా బోన్ ఉన్న చికెన్ అయితే దాన్ని ఇప్పుడు కర్రీ చేసిస్తా నేను. అన్నీ ఒకేలా తింటే ఏముంటుంది మనలో, అన్నీ ఒకేలా తింటే ఏముంటుంది మనలో. చికెన్ ఇంకా మరి పడేసిన, నువ్వు ఆయిల్ పడేస్తావు, నేను టమాటా ఉప్పు కారం మొత్తం వేసేసి పడేసిన. అనవసరంగా తీసుకొచ్చినగా చికెన్. ఈ కీ తీసుకుపోయినా పొద్దంతా పని చేసినావు, ఎంత మొత్తుకుంటావు అని చికెన్ తీసుకొస్తే కూల్ అవుతావు అనుకున్నా. నువ్వు బాగానే ఉన్నావుగా. చికెన్ తీసుకొచ్చినందుక మరి అదేం కాదు కానీ మొత్తుకొని ఏం చేద్దాం, ఏమన్నా యూజ్ ఉందా? ఎట్లాగో తీసుకెళ్ళినావు, తర్వాత మొత్తుకొని ఎందుకు వేస్ట్, నీ మధ్యలో నా మధ్యలో గొడవలు మళ్ళా. మొత్తుకొని ఎందుకు వేస్ట్, నీ మధ్యలో నా మధ్యలో గొడవలు మళ్ళా. మొత్తుకొని యూజ్ ఏం లేదు. అంతేనా? అంతే, నువ్వు మారవని అర్థమైపోయింది. ఇంకా ఏం చేసినా మొత్తుకోవద్దు మరిగా. అట్లెట్లుంటది మరి మారవని అర్థమైపోయింది. ఇంకా ఏం చేసినా మొత్తుకోవద్దు మరిగా. అనవసరం గొడవలు ఎందుకు, నేను మారా ఇట్లా. ఎందుకు మారా? మరి అదే బై మిస్టేక్ లో మర్చిపోయి తీసుకెళ్ళినావు, తర్వాత ఏం చేస్తా నేను పెట్టుకుంటాను. సంగతి సరే మరి నీళ్ళు పెట్టుకో, అది అవుతుంది కానీ వాటర్ పోయి దాంట్లో లేదు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత నువ్వు నేను పోయి నీళ్ళు పెట్టుకుంటా, స్నానం చేస్తా. అంతవరకు నువ్వు దీనిగా కొద్దిగా నీళ్ళు వేసి ఒక గ్లాస్ ఉడకబెట్టు, బాగా ఉడకబెట్టి కొత్తిమీర వేసి దింపే. ఇంకా పకోడీ చేయడం అయితే ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా వెయిటింగ్ తినడానికి. ఇగో స్నానం చేసి వచ్చేసరికి మస్తు అయితే ఇంకా చలేస్తుంది ఫ్రెండ్స్, బయట కప్పుకొని పడుకున్నది అయితే మంచిగా. ఇంకా మా సీటీకి అయితే ఆకలి అవుతున్నారు. సీటీ అమ్మాయి, సీటీ ఇటు చూడు, అవుతుందా? ఇంకా ఆగు, జస్ట్ వెయిట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి అయితే పకోడీ అయిపోయింది. సూపర్ అయిందా? పకోడీ అయిపోయింది. మా ఆయన పాప అయితే తింటున్నారు ఫ్రెండ్స్. చూశారు కదా, నేనైతే జస్ట్ ఇప్పుడే అన్నం తినేసాను ఫ్రెండ్స్, నాకు ఫుల్గా ఆకలి అయింది. ఎలా ఇంకా మొత్తానికి అయితే కంటిన్యూగా వీడియోలు పెడదామంటే నా సెల్ అయితే మొన్ననే ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన సెల్ తోటి తీస్తున్న, షార్ట్గానే అయి ఉండొచ్చు వ్లాగ్ అయితే. ఇంకా ఏం చేద్దాం, ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా మధ్య మధ్యలో అయితే ఇంక ఇలానే వీడియోస్ పెడతా ఉంటాం ఫ్రెండ్స్. కొత్త సెల్ అయితే తీసుకోవాలన్న ప్లాన్ ఉంది, ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. వ్లాగ్ అనేది అయితే ఇంకా ఇక్కడతో ఎండ్ చేసిస్తున్నాను. న్యూ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పాప అయితే చూడండి, ఇంకా మా ఆయన చేసేటప్పటి నుండి అయితే ఇంకా ఫుల్గా అయితే ఇంకా తినేస్తుంది అన్నమాట. సగం అయిందో లేదో డాడీ నాకు ఇవ్వు, డాడీ నాకు ఇవ్వు, ఒకటే ఎడుపు. ఇంకా తిను, ప్రశాంతంగా తిను స్వీట్, తిను. ఇది ఫ్రెండ్స్ ఇవాళకి బ్లాగ్ అయితే. మళ్ళీ కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు